ఈ వీడియోలో మనం ఫాస్ట్ బీఫామ్ వర్ని యాడ్జెక్టివ్తో కలిపి నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. గతంలోని వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల పరిస్థితిని గురించి చెప్పటానికి ఈ విధమైన వాక్యాలను ఉపయోగిస్తూ ఉంటాము. ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ ఫాస్ట్ బీఫామ్ వర్ ప్లస్ నాట్ ప్లస్ యాడ్జెక్టివ్. ఈ విధంగా దీని ఫార్ములా ఉంటుంది. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్గా యూ, వి, దే అనేవి వస్తాయి. ప్లస్ వర్. ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఇక్కడ వచ్చినప్పుడు మాత్రమే ఇవి సబ్జెక్ట్స్గా వాడవలసి ఉంటుంది. ప్లస్ నాట్ ప్లస్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్లవర్ తెలివైన, పొలైట్ మర్యాద గల, రిచ్ ధనికమైన. కొన్ని సెంటెన్సెస్ని మనం ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేద్దాము. యూ వర్ నాట్ బ్యూటిఫుల్ ప్రీవియస్లీ. మీరు ఇంతకు ముందు అందంగా ఉండేవారు కాదు. వి వర్ నాట్ పవర్ఫుల్ 2 years ago. మేము 2 సంవత్సరాల క్రితం శక్తివంతంగా ఉండేవాళ్ళం కాదు. దే వర్ నాట్ స్ట్రాంగ్ 1 year ago. వారు 1 సంవత్సరం క్రితం బలంగా ఉండేవారు కాదు. మరికొన్ని యాడ్జెక్టివ్స్ని తీసుకొని మరికొన్ని సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈ విధమైన సెంటెన్సెస్ గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఒక నోట్ ఉంది. యాడ్జెక్టివ్ను వాక్యంలో ఉపయోగించినప్పుడు ఇంగ్ ఫామ్ను ఉపయోగించరాదు. కీవర్డ్స్గా ఈ విధమైన సెంటెన్సెస్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే ఎస్టర్డే, 2 years ago, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, ప్రీవియస్లీ ఇలాంటి కీవర్డ్స్ను ఉపయోగించి సెంటెన్సెస్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.